హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. అందరు బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక చిన్న వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఇదైతే నేను నిన్న షూట్ చేశానండి, నిన్న మార్నింగ్ టైంలో. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, ఫిష్ కర్రీ చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి సండే రోజు మేము పెద్ద ఫిష్ తీసుకొచ్చామండి. ఒక 3 kg చేప తీసుకొచ్చాము. సగమేమో కర్రీ చేశాను, సగమేమో ఫ్రై చేశాను. ఇంకా పెద్ద ఫిష్ కాబట్టి ఒక 3 pieces అయితే ఫ్రిడ్జ్లో దాచిపెట్టానండి, మ్యారినేట్ చేసి. మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రై చేద్దామని. ఇంకా ఫ్రై చేసి దాచిన దానికి అట్లా దాచిన దానికి తేడా ఉంటుంది కదండి, స్మెల్ వస్తుందేమో, ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేను ఫ్రై చేయకుండా పచ్చి పీసులే అట్లా ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను అనుకున్నాను నిన్న మార్నింగ్ ఫ్రై చేస్తే బాగుంటుందా, కర్రీ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి. ఇంట్లో కూరగాయలు లేకుండే, నిన్న మండే కదా, ఇంకా కూరగాయలు ఏమీ లేవు అండి. ఫ్రై చేస్తే మళ్ళీ కూర చేయాలి కదా ఏదన్నా ఒకటి అని చెప్పేసి నేనేం చేశాను, ఇట్లా పులుసు ప్రిపేర్ చేశాను. మనం చేపల కూరకి ఎట్లా పులుసు చేస్తామో అట్లనే చేశానన్నమాట. కాకపోతే ఇంకా మసాలాలు ఏం వేసాను, ఉట్టి మెంతులు, జీలకర్ర వేసాను. బాగుంది, చాలా బాగుందండి. నేను తిన్న తర్వాత చెప్తున్నాను కదా, చాలా బాగుంది. అంటే ఈ పీసులలో నేను ముందు రోజే మెంతుల పౌడర్, జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ ఇదంతా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఆల్రెడీ ఉంది కదా మసాలా ఇందులో పులుసులో ఏమో నేను జీలకర్ర, మెంతులు వేసుకున్నాను పౌడర్ చేయకుండా. అసలు ఎంత బాగుంది అండి, చాలా చాలా బాగుంది. సరే, ఇంకా ఈ 3 pieces అయితే ఇందులోకి వేసేసి మంచిగా పులుసు అయితే కాగబెడుతున్నాను. ఇంత పల్చగా ఉంటేనే బాగుంటుందండి, మరి గ్రేవీ లెక్క ఉండకూడదు. చేపల కూర అయితే బాగుంది, మంచిగా స్పైసీగా, కారం కారంగా, మసాలా సూపర్ టేస్టీగా ఉంది. సరే, ఇంకా ఇదైతే ఒక 2-3 minutes అట్లా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సాల్ట్ కూడా చెక్ చేశాను, మంచిగా సరిపోయిందండి, పర్ఫెక్ట్గా అంతా కూడా. సరే, ఇంకా ఈ కర్రీ చేశాను, రైస్ కూడా వండాను అండి. ఇంకా సండే రోజు వండిన ఫిష్ కర్రీ కూడా అట్లనే ఉండే, ఒక 2 pieces వరకు. సరే, అది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అది కూడా చూపిస్తాను తర్వాత. చూడండి అండి, మనము ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఇష్టానికి కలపొద్దు, పీసులు అయితే చెదిరైపోతాయి కదా. ఏ పీస్కి ఆ పీస్ ఉండాలి అంటే మంచిగా ఇట్లా కలపకుండా జాగ్రత్తగా, కొంచెం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ చూడండి, నాకైతే ఇంకా ఒక 1-2 minutes అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి, వాటర్ కాగబెడుతున్నాను తాగడానికి. ఇంకా వాటర్ అయితే కాగింది అండి. ఇక్కడైతే ఇది సండే రోజు చేసిన కర్రీ అన్నమాట, కొంచెం మిగిలింది. ఇంకా గ్రేవీ కూడా ఉంది చూడండి, కొంచెం 2 pieces అనమాట, కొంచెమే కర్రీ. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే వండాను, కంప్లీట్గా అయిపోయిందండి వంట అయితే. ఏంటంటే కొంతమంది ఏం చెప్తారు, ఫిష్ కర్రీ వండినప్పుడు తినొద్దు, నెక్స్ట్ డేనో నైట్ తింటే బాగుంటుంది అంటారు. కానీ అస్సలు కాదు అండి, వండినప్పుడు తింటేనే బాగుంటుంది వేడివేడిగా. మళ్ళీ నైట్ లేదంటే తెల్లారి తింటేనో టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది, అస్సలు మంచిగా ఉండదు. నాకు నచ్చదండి, వేడిగా తింటేనే చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడైతే టైం వచ్చేసి 10:30 అవుతుందండి. మేము చాలా లేట్గా లెగిసాము. ఇంకా ర్యామ్స్కి అయితే అన్నం పెట్టిస్తున్నాను. టైం వచ్చేసి 10:30 అని చెప్పాను కదా, ఆఫీస్కి వెళ్ళే టైం ఇది ఎగ్జాక్ట్గా. ఇది నిన్నటి కర్రీ అండి, నేను తింటే నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది, మోషన్స్ అట్లాంటివి అని చెప్పేసి ర్యామ్స్కి అయితే వేస్తున్నాను పీసెస్. తర్వాత ఇప్పుడు వండింది అయితే నేను తినేసాను, అంటే మొత్తం నేనే తినను. ఇంకా నాన్నకైతే ఉట్టి అన్నమే వేసి ఇచ్చాను అనమాట. ఫస్ట్ నేను తినేటప్పుడు నేను ఎట్లయితే తింటానో అట్లనే తినిపిస్తాను, కొంచెం కూర కలిపి అట్లా. నాను తినాలి అనుకుంటే ఉత్తద వైట్ రైస్ ఇస్తాను, వైట్ రైస్ తినేస్తాడు మంచిగా. కూర కలిపిస్తే ఇక టైం పడుతుందండి ఆయన తినడానికి, అందుకని చెప్పేసి ఉట్టి రైస్ వేసి ఇచ్చాను అనమాట. అన్నం తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మేమేమో ఇంకా నాన్నకి స్నానం చేయించాను. మేము స్నానాలు చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. నేనైతే కళ్ళకాటుగా పెట్టుకుంటానండి, సింపుల్గా ఉంటా అంతేను. ఖచ్చితంగా కళ్ళకైతే కాటుగా పెట్టుకుంటాను నేను, మంచిగా అనిపించదు నాకు ఎందుకో.
అట్లా అని చెప్పేసి నాన్న కూడా నాకు కళ్ళకు కాటుగా పెట్టమని ఏడిస్తేను నాన్నకైతే కళ్ళకు కాటుగా పెడుతున్నానండి. ఎంత క్యూట్గా ఉంటాడండి మా అబ్బాయి, కళ్ళకు కాటుగా పెట్టి మంచిగా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా నాన్న చాలా బాగుంటాడు కదా క్యూట్గా. సరే చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పలేదు హాయ్ అని చెప్తున్నాడు మా అబ్బాయి. నువ్వు కూడా పెట్టుకో అని చెప్తున్నాడు. హాయ్ బాయ్ అని చెప్తున్నాడు మా అబ్బాయి అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ టైం వచ్చేసి మధ్యాహ్నం ఒక 2 అవుతుంది. సరే ఇంకా చూడండి అయిపోయింది అంతే. అన్నాలు అయితే తినేసినాము ఎప్పుడో మేము. నేనైతే ఎందుకో బొట్టు పెట్టుకోవాలనిపించాను, బొట్టు పెట్టుకుంటున్నాను. మంచిగా ఉంటుంది బొట్టు పెట్టుకుంటే, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నాన్న కూడా పెట్టాలంట బొట్టు. నాన్న కూడా బొట్టు పెట్టేస్తాను ఎప్పుడన్నా ఒకసారి. ఇంకా చాలా మంచిగా ఉంటుందండి నాన్న ఫేస్ అయితే, చిన్నగా క్యూట్గా ఎంత బాగుంటాడో. మా అబ్బాయి అయితే సేమ్ నా అలాగనే ఉంటాడు మా అబ్బాయి. చూడండి ఎంత బాగుండో, మంచిగా ఉంది కదండి. నా దిష్టి తగిలేలా ఉంది నా బంగారు తండ్రికి. సరే ఇంకా చూసారు కదా ఏం చేస్తున్నాడు, మస్తు యాక్టింగ్ చేస్తాడు మా అబ్బాయి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. మీషోలో ఒక టాప్ అయితే ఆర్డర్ చేశాను. ఇదేంటంటే టైంపాస్ కుట్టిగా ఉండలేక మీషో ఓపెన్ చేస్తానండి నేనైతే. ఏదైనా బాగుందా చూద్దాం, ఏమైనా కొత్త మోడల్ వచ్చిందా చూద్దాం అన్నట్టుగా అట్లా ఓపెన్ చేస్తాను. చూసిన తర్వాత ఏదో ఒకటి చేద్దాంలే అనిపిస్తుంది. వెనకాల మా నాన్న చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు. నేనైతే ఒక వైట్ టాప్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా చాలా బాగుందండి. సింపుల్గా ఉండటమే నాకు ఇష్టం. నేను ఇంతే సింపుల్గా తీసుకుంటాను ఏదైనా సరే. మనకి రెగ్యులర్ యూస్కు మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను అట్లా తీసుకున్నాను. ఇది వచ్చేసి 300 అనమాట. మీషోలో తీసుకున్నాను. ఇందులో బ్లాక్ ఉంది, పింక్ ఉంది. చాలా బాగున్నాయి. క్లాత్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఇది కూడా చూపించాలని అనుకోవద్దు, చూపించాలి. నేను ఏం తీసుకున్నా సరే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే టైం వచ్చేసి 4 అవుతుంది. బట్టలు అయితే పొద్దునే పిండేశానండి నేను. అంటే చిన్న చిన్న పనులు కూర్చొని చేసుకోవచ్చు కదా, ఇంక ఇలాంటి పనులన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేనే చేస్తాను. అట్లా చేయొద్దు అని నేను అట్లా అనుకోను అండి. నా పనులు నేను చేసుకుంటేనే హెల్తీగా ఉంటానని నేను అనుకుంటా ఎప్పుడైనా సరే. సరే ఇక్కడ వచ్చేసి నేను గోంగూర కట్ చేస్తున్నాను. ఈ చెట్లు నేనే వేసానండి మార్కెట్లో కొనుక్కొచ్చినప్పుడు. ఆ గోంగూర వాడుకొని చెట్లు పడేయడం ఎందుకని చెప్పేసి ఇట్లా నాటాను అనమాట. మంచిగా నాటుకున్నాయి. గోంగూర కూడా ఎగురొచ్చింది. 4 సార్లు 5 సార్లు కట్ చేశాను. మనకి ఒక గోంగూర రైస్కి, ఒక చికెన్లోకి మంచిగా పనికి వస్తుంది. అంటే అంత వస్తుంది అనమాట కోసినప్పుడల్లా. సరే చూడండి ఫ్రెండ్స్, చాలా తాజాగా ఉంది కదా. మనకి మార్కెట్లో ఎప్పుడైనా సరే అవైలబుల్లో ఉండదు కదా, మనకు కావాల్సినప్పుడు దొరకదు కదా అండి. నాకు కొంచెం రైస్ ఉండే, పడుకొని లెగిసాం మేము నేను. ఇంకా రైస్ ఉంది, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనుకునే టైంలో నేను గోంగూర రైస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. గోంగూర రైస్కి అయితే ఇక నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. బట్టలు అయితే అన్నీ ఎండినాయండి. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా బట్టలన్నీ తీసి మడతేయాలి తర్వాత. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా నాన్న అయితే ఇంకా అక్కడే ఉన్నాడు. నాను అయితే ఫ్రెండ్స్ కావాలి అని ఊకే బయటికి చూస్తా వాళ్ళని వీళ్ళని పిలుస్తూ ఉంటాడండి. కింద కొంతమంది పిల్లలు ఆడుతూ ఉంటారు. వాళ్ళని పిలిచి బిస్కెట్లు, చాక్లెట్లు లేదంటే బనానా ఏదో ఒకటి ఇస్తే తప్ప వాళ్ళైతే ఉట్టిగా అస్సలే రారు అండి ఆడుకోవడానికి. వచ్చినా సరే వాళ్ళు ఉన్నంతసేపు ఏదో ఒకటి ఇవ్వాలి తినడానికి. ఇస్తాను నేను. మా అబ్బాయి కొరకైనా సరే ఏదో ఒకటి ఇంట్లో ఉంచుతాం కదా, ఇంకా అవి ఇస్తే తింటారు, ఆడుకుంటారు పిల్లలు. మా అబ్బాయి అయితే అట్లా హ్యాపీగా గడుపుతాడు అనమాట. సరే ఇంకా చూడండి, ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, గోంగూర అయితే శుభ్రంగా కడగాలి అండి. ఇంకెక్కడే ఉన్నాయండి ఇంట్లో, ఇవన్నీ సర్దుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, గోంగూర కడగాలి. గోంగూర శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. 2 సార్లు క్లీన్ చేసుకొని దీన్ని అంతటి కూడా చిన్నగా కట్ చేసి నేనైతే గోంగూర రైస్ చేశాను. నిన్న షూట్ చేశాను కదా ఈ వీడియో. ఇంకా ఏంటంటే అండి, గోంగూర వీడియో, రైస్ వీడియో అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇందులో అయితే నేను చూపించట్లేదు.
షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. అసలు ఎవరూ చూడట్లేరు, చూస్తున్నారు వీడియోస్ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి. సబ్స్క్రైబర్స్ రావట్లేరు ఈ మధ్య, నాకు ఎందుకో తెలియదు కానీ అసలు ఎవ్వరూ రావట్లేదు. మినిమం ఒక 3 మెంబర్స్ అయినా చాలు రోజు, ఇప్పుడైతే అసలు ఎవరూ రావట్లేరు. సరే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇదండి నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.